Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. ఏప్రిల్ 18కి చెందినటువంటి వాక్య భాగం ప్రసంగి 5వ అధ్యాయం. కన్ఫ్యూజ్ కాకూడదు మనం. ఏంటి ప్రసంగి చెప్తున్నారా, తిమోతి పత్రిక చెప్తున్నారా అనేది. కొన్నిసార్లు ప్రసంగి, కొన్నిసార్లు తిమోతి పత్రిక. ఎందుకంటే ఈ 4 వాక్య భాగాల గురించి చెప్పటం ఒకే పేజీలో తక్కువ కాలంలో చెప్పటం కష్టం అన్నమాట. కాబట్టి ఈ 4 వాక్య భాగాలు చదువుకోవాలి. వాటిల్లో ఒకదానిపై కార్సన్ గారు కామెంట్ చేస్తారన్నమాట. అంటే ఇది కామెంటరీ కాదు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని సత్యాలు ఎత్తి చూపుతారు. మనం ఆలోచించేటువంటి రీతిగా, మనం వాటిని ధ్యానించేటువంటి రీతిగా. అంతేగాని ఇది కామెంటరీగా మనం ఎంచవద్దు. కానీ మనకు కామెంటరీగా అనిపిస్తుంది. అంటే బైబిల్ నుండి తీయబడినటువంటి ఆలోచనలు, సత్యాలు అని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. తన వాదనకు, ప్రసంగి యొక్క వాదనకు కొంచెము విరామం ఇస్తూ ఆచరణాత్మకమైన ప్రాక్టికల్ ఆలోచనలు, ప్రాక్టికల్ రిఫ్లెక్షన్స్ లను తెలుసుకొని కొన్ని సత్యములను ప్రసంగి తెలియపరుస్తున్నాడు. వీటిల్లో కొన్ని మతపరమైన విషయాలు కూడా ఉంటవి. ఈ భాగం ప్రసంగి 4:9 నుండి 5:12 వరకు ఆ యొక్క ఈ ప్రాక్టికల్ హెచ్చరికలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ మనం ప్రసంగి 5:1 నుండి 12 వచనాలపై కేంద్రీకరిద్దాం. దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో ప్రసంగి కేవలము భక్తిపరుడిగా కనిపించే వ్యక్తిని వివరిస్తూ ఆయనను ఖండిస్తున్నాడు. భక్తి కాదు, భక్తిపరుగా కనిపిస్తున్నాడు అన్నమాట. ప్రవక్తలు ఖండించే పూర్తి స్థాయిలో ఉన్న వేషధారి, ఇక్కడ నటన అంటాం కదా, వేషధారి అంటాం కదా, అక్కడ ఈయన వేషధారి అని పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వేషధారిని గుర్తించడం కష్టం కాదు. అలాంటి వాళ్ళని ప్రవక్తలు ఖండించారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అలాంటి యూదుల్ని మరి ప్రవక్తలు ఖండిస్తున్నారు. ఇశ్రాయేలీల్ని ప్రవక్తలు ఖండించారు. అలాంటి వేషధారులు కాదు ఇక్కడ ఈ ప్రసంగి ఎవరినైతే వివరిస్తుంటున్నాడో వాళ్ళ వేషధారణ చాలా సటిల్గా ఉంటుంది. అంటే గుర్తించలేనటువంటి వేషధారణ. ఈ వేషధారి, ఇక్కడ వివరించినటువంటి వేషధారి సంఘారాధనలో పాల్గొంటాడు, భక్తిపరుని వలె వాగుతాడు, అంటే చాటర్ అని ఉంటాడు. తాను చేసిన వాగ్దానాలకు అరుదుగా కట్టుబడి ఉంటాడు. ప్రభువా ప్రభువా ప్రభు అంటాడు, ఆ ప్రభు చెప్పినట్టుగా చేయడు. ఓకే, అది కొంచెం సున్నితంగా హై స్టాండర్డ్లో చెబితే. వాగ్దానం అయితే చేస్తాడు, అయితే మరి దానికి అంతగా కట్టుబడి ఉండడు. అలాంటి వేషధారి భక్తి ఇక్కడ మరలా చదువుతాను. సంఘారాధనలో పాల్గొంటాడు, భక్తిపరుని వలె మాట్లాడతాడు,
తాను చేసిన వాగ్దానాలకు అరుదుగా కట్టుబడి ఉంటాడు. లేక తాను సొంతగా దేవుని కొరకు చేయవలనని తలంచిన వాటిని మాత్రము ఆచరిస్తాడు. అంతేగాని బైబిల్లో దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు, దేవుడు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు, వాటి ప్రకారం దేవుని సేవించాలి, ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికల ప్రకారం జీవించాలి అనేటువంటి దాన్ని ప్రక్కన పెట్టి, ఆయన తలంపులు, ఆయన ఏది రైట్ అయితే దానికి అనుగుణంగా ఆయన జీవితం ఉంటుందన్నమాట. అలాంటి వాడు సొంతగా దేవుని కొరకు చేయవలని తలంచిన వాటిని చేస్తాడు. మరి మొదటి వచనంలో ఏం చూస్తామంటే, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుటకు కై సమీపించి ఆలకించుట శ్రేష్టము. మరదతను బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని ప్రసంగి ఇస్తున్నటువంటి హెచ్చరిక. మనం ఎవరికి సమీపంగా ఉండాలి? భక్తిహీనులాగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క బలి అర్పించుటకై వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు. నీవు అట్లా ఉండకూడదు. నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాల్చుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు గనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఓకే, ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక. మరి వేషధారి ఎట్లా చేస్తాడు? ఆయన సంఘారాధన పాల్గొంటాడు, కానీ ఆయన భక్తి లేకుండానే భక్తిపరుడిగా ఎక్కువ మాట్లాడతాడు, వాగుతాడు. హీ విల్ చాటర్. ఇక్కడేమని ఆయన ప్రసంగి సలహా ఇస్తుంటున్నాడు అని అంటే, నీ మాటలు కొద్దిగా ఉండాలి, ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. 4-5 వచనాలు. అధికమైన స్వప్నములను, మాటలను, నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. అంటే ఇక్కడ వేషధారి ఏ విధంగా జీవిస్తాడో అట్లా కాకుండా నువ్వు ఈ విధంగా ఉండాలి అని ఇక్కడ ప్రసంగం చెప్తున్నాడు. ఇక్కడ సామూహిక ఆరాధనలో, అంటే ఆరాధనకి వెళ్ళినప్పుడు, సంఘంగా కలుసుకున్నప్పుడు, ఆరాధన పగటి కలలు కనుటకు కానీ, మనసులో వట్టి గీతాలు గీసే విరామ సమయము కాదు. ఏదో ఆరాధన కోసం వెళ్ళి ఏదో తలంపులు కలిగి, ఆ తలంపుల్లో అర్థం లేనటువంటి తలంపులు కలిగి ఉండటం కాదు. అలాంటి భక్తిహీనులు అర్పించు బలిగా ఆరాధనగా ఉంటుంది. ఇక్కడ భక్తిహీనులు అని అన్నాం, వేషధారులు అన్నాం కదా. భక్తిహీనులు అర్పించు బలిగా ఆరాధన ఉంటుంది. భక్తి పూర్వక మాటలు, సామూహిక వ్యక్తీకరణలు అంటే ఎక్స్ప్రెషన్స్, విశ్వాస ప్రమాణాలను అర్ధరహితంగా ఉంటాయి. అంటే వాటిలో
అర్థమేమి ఉండదు. ఏదో పదే పదే మాటలు చెప్తూ ఉంటారు, కానీ దానిలో అర్థం ఉండదు. అర్థం ఉండేటువంటి ఆరాధనగా ఉండదు. ఈ ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎక్కువగా చెప్తూ ఉంటుంటే వాటిలో ఉన్నటువంటి అర్థం సన్నగిలిపోద్ది. కాబట్టి ఆరాధన కూడా సన్నగిలిపోద్ది. జీవితమంతా వ్యర్థమని అనిపిస్తున్న సందర్భంలో మీ మార్గమును ఎంచుకున్నప్పుడు కనీసము ఈ విషయంలో స్థిరంగా ఉండండి. ఏంటి? ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? దేవుని ఎడల భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి. అంటే దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఇంపార్టెంట్ పీపుల్, ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకపోతే మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడతారు? మనం మాట్లాడతామా? ఆయన మాట్లాడతాడా? అలాంటి మనుషుల ఎడల మనం భయం కలిగి మనం అంత గౌరవం ఇస్తుంటే వాళ్ళకి మరి దేవుని ఎడల ఎంత భయం కలిగి ఉండాలి. కాబట్టి ఆ విధమైనటువంటి భయంతో కూడినటువంటి భక్తి కలిగినప్పుడు మనం అధికంగా మాట్లాడం. మన మాటలు కొద్దిగా ఉంటాయి. అంటాం. అంటే దేవుడు ఎంత గొప్పవాడా, సృష్టికర్త, ఇలాంటి సృష్టిని చూసి దేవుని యొక్క సృష్టి అంత గొప్పగా ఉంటుందా, ఎంతో మన మన పాపం ఎంతో కరుడుగట్టినటువంటి హృదయం కలిగినటువంటి పాపం, అలాంటి పాపం నుండి సువార్త ద్వారా మన జీవితాన్ని మార్చాడు. అయ్యా, ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ కార్యం ఎంత గొప్పది, ఆయన మన ఎడల చేసినటువంటి కార్యం ఎంత గొప్పది అని ఆ విధంగా ఆశ్చర్యపడేటటువంటి రీతిగా దేవుని సన్నిధికి వచ్చి మనం ఆరాధించాలి. అంతేగాని ఊత పదాలతో ఏదో అలవాటు చొప్పున ఆ మాటలు, సామూహిక వ్యక్తీకరణ అంటాం కదా, తెలిసినటువంటి మాటలే ఎప్పుడు వాడతాం. తెలిసినటువంటి మరి ఆ వచనాలే కోట్ చేస్తూ ఉంటాం, అర్థం ఉండదు దానిలో. అప్పుడు మన ఆరాధన ఆ విధంగా సన్నగిలిపోద్ది. కాబట్టి దేవుని ఎడల భయం, భక్తి కలిగి ఉండాలి. మరి మనం నిన్న చదువుకున్నటువంటి రీతిగా దేవుడు ఎంత తేజోమయుడు, ఎంత గొప్పవాడు. కాబట్టి బైబిల్ చదువుకుంటూ ఉంటే దేవుని యొక్క గొప్పదనం మనం చూస్తాం. దేవుని యొక్క ప్రేమ ఎంత గంభీరమైనదో, ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఎంత గంభీరమైనదో వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తాం. అప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఆయన సన్నిధిలో ఎక్కువ మాట్లాడడం, ఆయన గౌరవిస్తూ ఆయన చూసి మనం ఆశ్చర్యపోతాం. అలాంటి భయంతో కూడినటువంటి భక్తి మనం కలిగి ఉండాలి. అది మొదటి వాక్య భాగం. రెండవ వాక్య భాగం ఇక్కడ సిరి సంపదల గురించి. మరలా రెండవ వాక్య భాగం అర్ధరహితమైన సిరి సంపదలకు వ్యతిరేకంగా మరి ప్రసంగి హెచ్చరిస్తుంటున్నాడు. విచ్ఛిన్నమైన, పతనమైన ఈ ప్రపంచంలో, దిస్ ఫాలెన్ వరల్డ్, ఆదికాండం 3వ అధ్యాయం నుండి మరి దేవునికి తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి ఈ సర్వ సృష్టి కూడాను పతనమైంది. మనుషుడు దేవునికి దూరంగా ఉన్నాడు. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు అడుగంటిన ప్రజలను దోచుకునే అవినీతిని గూర్చి మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి న్యూస్ పేపర్ చదివినా కానీ, ఈ సోషల్ మీడియాలో మనం చూసినా కానీ, టీవీలో చూసినా కానీ, మరి ఎంతో అవినీతి.
మనం ఊహించలేనటువంటి రీతిగా ప్రజలు ప్రవర్తిస్తున్నారు. ఓకే. మరి దానిలో ఆ విధంగా ప్రజలు జీవిస్తున్నారు అని అంటే ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే మనం దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రపంచంలో నివసిస్తుంటున్నాం. 5వ అధ్యాయం 8, 9 వచనాలు. నిజానికి మరి ప్రభుత్వ పరిపాలనకు మద్దతు ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ చెప్పిన దానికి మనం మద్దతు ఇవ్వాలి. మరి అలాంటి ప్రభుత్వమే దుష్టత్వంలో ఉంటే దానికి మద్దతు ఇవ్వాలా? ఓకే, అది బెటర్. అరాచకం అంటే ఏ ఒక్క గవర్నమెంట్ లేనటువంటి పరిస్థితి, దానికంటే ఏదో ఒక గవర్నమెంట్ ఉన్నది, ఏదో క్రమం ఉన్నది. కాబట్టి ఆ క్రమానికి ఆ క్రమస్థ ఏదన్నా ఒక సిస్టమ్ ఉండటం మంచిది. సిస్టమ్ లేకుండా అరాచకంగా ఉండేదానికంటే ఒక ఒక అధికారిక వ్యవస్థ ఉండటం మెరుగైంది. అయినప్పటికీ అనేక సంస్కృతులలో, అనేక కల్చర్లో అవినీతి చాలా విస్తరించిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆజ్ఞలు అనుకోండి. ఆ 10 ఆజ్ఞలు లేకపోతే అవి నీతి న్యాయాలకు చెందినటువంటి ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు లేకపోతే ఏ ఏ కల్చర్ అయినా, ఏ సమాజం అయినా, ఏ దేశం అయినా కానీ అవినీతితో విస్తరించిపోతుంది. ఉన్నత స్థాయిలోని దోపిడీదారులు వారి స్థితికి తగినట్లు ఎక్కువ లాభము దోచుకొనుటకు పాల్పడతారు, ప్రాకులాడతారు. ఈ విధంగా వేషధారులుగా ఉండే లౌకికవాదులు చెప్పే తీరులోనే ప్రసంగి కూడా మొహమాటం లేకుండా పేర్కొంటున్నాడు. ఈ విధంగా ఉంటుందండి పరిస్థితి, వేషధారులు ఆ విధంగా ఉంటారు అని ఆయన చెప్పినటువంటి తీరు సెక్యులర్ పీపుల్ చెప్పినట్టుగానే అదే తీరులో ఉంటుంది. ఓకే, విచారకరమైనటువంటి వాస్తవం ఏది అంటే ధనాపేక్ష మరింత ధనాపేక్షను సృష్టిస్తుంది. దీనికంటే కొంచెం ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. లౌకికవాదులు అంటే సెక్యులర్ పీపుల్ చెప్పినట్టుగానే ఈయన ప్రసంగి కూడా అదే రీతిగా చెబుతున్నాడు. దానికి దీనికి భేదం ఏంటి అని అంటే ఒక భేదం ఉన్నది. అదేంటంటే ఈ లౌకికవాదులు వేషధారులు. అంటే ఇతరులకు పంచిపెట్టాలి, ఇతరులకి సహాయం చేయాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి అని వాళ్ళ వాదం ఉంటుంది. కానీ వాళ్ళు చేసేది వాళ్ళు దోచుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పింది చేయరు. కాబట్టి వాళ్ళు వేషధారులు అన్నమాట. వేషధారులుగా ఉండే లౌకికవాదులు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి దీనిలో. ఎందుకంటే ఈ ఈ కమ్యూనిస్ట్ వరల్డ్లో మనం ఏమనుకుంటామంటే పేదవాళ్ళకి పంచిపెట్టాలి, ఈ మేనేజ్మెంట్ వాళ్ళకి వ్యతిరేకిస్తూ ఇక్కడ కార్మికులకి పంచిపెట్టాలి, కార్మికుల పక్షాన ఉండేటువంటి గవర్నమెంట్. కానీ ఆ సోషలిజము ఆ విధంగా ఉంటుంది, ఆ విధంగా సోషలిస్ట్ ఆ విధంగా చెబుతారు. కానీ వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అని అంటే వాళ్ళే ఇతరులకి పంచిపెట్టుకోకుండా, పేదలకి పంచిపెట్టుకోకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్సే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు వేషధారులు. చెప్పటం అయితే ఆ విధంగా చెబుతారు, కానీ చేయటం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రసంగి చెబుతుంది, ఈ సెక్యులరిస్ట్ చెబుతుంది ఒకే విధంగా ఉన్నప్పటికీ ఈ ఈ సెక్యులరిస్ట్ వేషధారులుగా ఉంటారు అని గ్రహించాలి.
విచారకరమైనటువంటి వాస్తవం ఏంటి అని అంటే, ధనాపేక్ష మరింత ధనాపేక్షను సృష్టిస్తుంది. 10వ వచనం. దీన్ని బట్టి తప్పనిసరిగా ధనమునకు ఆకర్షితులయ్యే జలగల్లాంటి పరాన్న జీవులు అంటే పారాసైట్స్ ఉంటారు. అంటే ఒకళ్ళనొకళ్ళు పొగుడుతూ, ఎందుకు పొగుడుతారు? వాళ్ళ దగ్గర నుండి ఏదైనా లాభం పొందటానికి, వాళ్ళ దగ్గర నుండి ధనం సంపాదించుకోవటానికి. ఇప్పుడు ధనవంతులు పొగుడుతూ మరి ధనవంతుల మీద ఆధారపడతారు. వాళ్ళు పరాన్న జీవులు అన్నమాట. కాబట్టి వాళ్ళ పొగడ్తలకి పడిపోకూడదు. వారు మిమ్మును పొగుడుతారు, కానీ వారిని నమ్మలేము. చిట్ట చివరకు డబ్బును బట్టి వారికి నిద్ర లేని రాత్రులు మిగులును. వీరికంటే కార్మికులే మేలు. ఎందువలనంటే ధనాపేక్ష కలిగినటువంటి వారు, వాళ్ళకి నిద్ర పట్టదు. ఏ విధంగా ట్యాక్స్ని అవాయిడ్ చేయాలి, మరి మనకున్నటువంటి డబ్బును ఏ విధంగా వెచ్చించుకోవాలి అనేటువంటిది ఆ తలంపులతో వాళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళకంటే కార్మికులే బెటర్. వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ, వాళ్ళ ఇన్కమ్ తక్కువ అయినప్పటికీ ఆ కార్మికులు మేలు. ఎందువలన మేలు అంటే, వాళ్ళ షిఫ్ట్ టైంలో, నియమించబడినటువంటి సమయంలో, షిఫ్ట్ టైంలో కష్టపడతారు. కష్టపడిన దాన్ని బట్టి అలసిపోతారు. కాబట్టి వాళ్ళకి బాగా నిద్ర పడుతుంది అన్నమాట. ఆ విషయాలు మనం ఇక్కడ చూస్తాం. ప్రసంగి 1వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వాగే కంటే ఆలకించటం, మౌనంగా ఉండటం శ్రేష్టము. వారి తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నెక్స్ట్, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నెక్స్ట్, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగునయకము. అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనేదవు. అధికమైన స్వప్నములను, మాటలను, నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఎండుము. మరలా 7వ వచనం మరలా చదువుకున్నాం. అధికమైన స్వప్నములను, మాటలను, నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. నెక్స్ట్, ఒక రాజ్యమందు భేదలను బాధించుటయు, ధర్మమును, న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. అంటే దోచుకునేటువంటి వాళ్ళు ఒకరికంటే మించి మరొకళ్ళు ఉన్నారన్నమాట. పైన ఉన్నటువంటి అధికారులు ఇంకా క్రింద ఉన్నటువంటి వాళ్ళకంటే ఇంకెక్కువ దోచుకుంటారు వాళ్ళు. ఏ దేశంలో
రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. సో ద లవ్ ఆఫ్ మనీ బ్రీడ్స్ మోర్ లవ్ ఫర్ మనీ. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువ అగుదురు. కనులార చూచుటే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఓకే, కాబట్టి ఈ రెండు విషయాలు, ఒకటి ఏంటంటే ఈ సటిల్ వేషధారణ, ఓకే, నటన, వేషధారణ, నటన బాగా మనం ప్రార్థన చేస్తాం, ఆరాధిస్తాం, కానీ మన మాటలు, మన వ్యక్తీకరణ, ఆ మాటలు, మన ఎక్స్ప్రెషన్స్ అర్థం లేనటువంటి రీతిగా ఉంటాయి అన్నమాట. దేవుని అట్లా భయంతోనున్నటువంటి భక్తి కలిగి ఉంటే మనం తక్కువ మాటలు చెప్పినా కానీ మరి అవి ఒక కమిట్మెంట్తో చెప్పినటువంటి రీతిగా ఉంటవి. కాబట్టి అలాంటి నటన మనలో ఉండకుండా చూసుకోవాలి. రెండవది ఏంటంటే ధనాపేక్ష. అంతకుముందు చెప్పుకున్నాం, మరలా ధనాపేక్షను బట్టి 1 తిమోతి 6లో చెప్పుకున్నాం ధనాపేక్ష. మరలా ఇక్కడ కూడాను ప్రసంగి 5 కూడా ధనాపేక్ష గురించి ఉంటుందన్నమాట. ధనాపేక్ష మరొక ఇంకా ఎక్కువైనటువంటి ధనాపేక్షను పుట్టిస్తుంది. కాబట్టి దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. పోయినసారి చెప్పుకున్నటువంటి రీతిగా దానిలో ఎన్నో లోపాలు, ప్రమాదాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ నిద్ర రాదు. ధనాపేక్ష కలవారికి నిద్ర రాదు. నిద్ర ఆ ధనం లేకుండానే కష్టపడి పని చేసుకుని మరి అలసిపోయి వాడు నిద్రపోతాడు, ఆరోగ్యకరంగా ఉంటాడు, వాడు మేలు. కాబట్టి ఈ విషయాల్ని మనం ఆలోచించుకుని దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి జీవితం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా యొక్క కామన్ సెన్స్తో ఈ విషయాలు ఈ విధంగా కట్టుబడినటువంటి జీవితం జీవించటం మా వశం కాదు, మా శక్తి చాలదు. ఏ విషయాల్లో మేము పడిపోయామో, ముఖ్యంగా ఈ 2 విషయాలు, వేషధారణ, ధనాపేక్ష విషయంలో మీరు మాకు సహాయం దయచేయండి. ఏ విధంగా మరి నటించి ఉంటున్నామో ఆ విషయంలో మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ, మీ కృపను వెతుక్కుంటూ మీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించలాగన మీ యొక్క ఆత్మతో మా జీవితాలు నింపి శక్తి సామర్థ్యాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.